ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంలో ఎలాంటి ఘనతలు గాని ప్రత్యేకతలు గాని కానుకలు గాని లేకపోయినా కేవలం దేశము కొరకు దైవజనులే మోకాళ్ళ మీద ప్రార్థనలు చేసే ఈ దర్శనాన్ని మీ హృదయాల్లో చేర్చుకున్నందుకు, కలిసి ప్రార్థించుటకు తరలి వస్తున్నందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞత వందనాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ కడవరి కాలంలో కలిసి ప్రార్థించాలనే ఆరోగ్యకరమైన ఆలోచన తగ్గిపోతున్నటువంటి దుర్దినాలలో మనం ఉన్నాము. మనమైతే ఈ కృప కలిగి ఉండడం నిజంగా దేవుని కార్యమేనని నమ్ముతూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ మాసం కూడా ఆతిథ్య బాధ్యతలను తన భుజాన తీసుకున్న దైవజనుడు కృపారావు గారికి ప్రత్యేక కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మందిరంలోనే పెట్టాలి, ఇంకెక్కడా పెట్టకూడదనే భావం అయితే మాకు లేదు. మీకు ఎవరికైనా ఇష్టమైతే అయ్యగారితో మాట్లాడండి. ఏ మందిరంలో ఏర్పాటు చేసినా అందరము కలిసి ప్రార్థించడం అనేది ఒక్కటే మన దర్శనం తప్ప ఇంకేమి కాదు. నేను రోజుకి 4 చోట్ల వాడబడాల్సి ఉంటుంది. ఖచ్చితమైతే 3, ఎప్పుడైనా 4, ఆదివారం అయితే 5. ఇలా ఒక చోట నుంచి మరో ఇది అయిపోగానే మళ్ళీ కాకినాడ అయ్యే ఇప్పుడు వేముల బడలో పెట్టారు. అక్కడికి అది అయిపోగానే కేటగుంటలో ఒక పరిచయం మళ్ళీ ఇటు వెనక్కి రావాలి తుని దగ్గర. అది అయిపోగానే రౌతులపూడి వెళ్ళాలి. ఒకరోజే 3-4 చోట్ల ఉండాల్సిన కారణాన్ని బట్టి కొంచెం ఒక అడుగు ఆలస్యం అవుతున్నాను, నన్ను మన్నించండి. ప్రార్థించే మనసు లేక ఇష్టం లేక కాదు, ప్రార్థించే అందరితో కలవాలనే తాపత్రయంతో రోజుకు 3 కంటే ఎక్కువ చేయలేకపోతున్నాం దూరాభారాల ప్రయాణ సమయాన్ని బట్టి. అందుచేత నెలకు 50 చోట్ల జరుగుతుంది. ఇప్పుడు 20 చోట్లకైనా వెళ్ళాలనేది నా ప్రయత్నం. రూపాయి కానుక వచ్చే పరిచర్య కాదు ఇది, కానీ రూపాయి ఖర్చు లేకుండా అయితే నేను 20 చోట్లకి వెళ్ళలేను. వారానికి 12 నుంచి 15 వేల రూపాయలు కనీసం ఐఎఫ్జే కొరకు డీజిల్ పోయాల్సి ఉంటుంది. నెలకు ఒక 50-60 వేలు డీజిల్ పోస్తేనే కానీ ఇన్ని ఐఎఫ్జేలకు తిరగలేం. దేవుడు సంఘాలు ఇచ్చాడు కనుక, బలమైన పరిచర్లు ప్రభు ఇచ్చాడు కనుక, ఇదివరకట్లాగా సభల పరిచర్య మానేసిన మరి వీటికే సరిపోతుంది. సభల పరిచర్య బాగా తగ్గిపోయింది. ఐఎఫ్జేని మనం ఒక ఆదాయ మార్గంగా మలుచుకోలేదు కనుక, దైవజనుల్ని రప్పించుకోవడానికి పథకాలు కూడా పెట్టలేదు కనుక, ప్రార్థన ఆత్మ కలిగిన పరిశుద్ధులు వస్తున్నారు. వారితో కలిసి ప్రార్థన చేయటమే మహాభాగ్యంగా. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన దర్శనం నెరవేరితే అంతకన్నా భాగ్యం ఇంకేం. దేశములో ఉద్యమం చూడాలనుకుంటే దైవజనులే కలిసి ప్రార్థన చేయాలన్న దేవుని మాటకు లోబడిపోయి, పౌలు గారు అంటారే, నేను ఆ దర్శనములకు అవిధేయుణ్ణి కాక ఈ తిప్పలంతా పడుతున్నాను. అలా దర్శనానికి విధేయత చూపించడంలోనే ఆనందం ఉంది. ఇదివరకు సభల పరిచయలో ఉన్న ధనం జనం ఇప్పుడు లేదు. అయినా దేవుడేం తక్కువ చేయలేదు. దేవుడు ఎప్పుడు సిగ్గుపరచలేదు. దేవుడు చేయి చాపే పరిస్థితి రానివ్వలేదు. అడుక్కునే దరిద్రం లేదు, డిమాండ్ చేసే పాడుబుద్ధి లేదు. జనం ఎక్కువ ఉంటే ధనం ఎక్కువ ఇస్తే ఇల్లే పాపిస్తే అలవాటు లేదు. ముందుగా ఎవరికి డేట్ ఇచ్చామో వాళ్ళ దగ్గరికి వెళ్తామే. 500 మంది మాత్రమే కూడే సభకు డేట్ ఇచ్చిన తర్వాత 5,000 మంది సభకు అవకాశం వస్తే నిర్మోహమాటం కాదంటారు. డేట్ అయిపోయింది పెద్ద సభన్న కొంచెం అక్కడికి ఎవరన్నా పంపించుకోండి, నేను మాట్లాడతాను, నేను సెట్ చేస్తాను అని అడ్డం పడే కన్వీనర్లు ఉంటారు. అసలు మాట్లాడుతూ నాకు అడ్డం పడదు. వాళ్ళకి ముందు మాట ఇచ్చాను కాబట్టి వెళ్ళాల్సి. చాలా పెద్ద సభలు ఉన్నా పెద్ద చిన్న గొడవలు ఏమి లేవు ఇక్కడ. దేవుని పని అంటే మాట ఇచ్చాం, వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అప్పుడు మా తమ్ముళ్ళు కూడా అంటుంటారు, అన్న చిన్న సభ గురించి ఏ క్లాస్ అని మీటింగ్ తెలియజేస్తారు. ఏ క్లాసు బి క్లాసులు మనకు లేవండి, అంతా ఒకటే క్లాసు. అరణ్య ప్రాంతమైనా కొండ ప్రాంతమైనా సముద్ర తీరమైనా ఏ చేస్తే జనం వచ్చేవారు వాళ్ళకి వచ్చేవాళ్ళకి చెప్పేవాడు. ఇక మనకు ఆ గొడవ లేదు.
కనుక ఈ పూట కూడా మీతో కలిసి కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి మీ వద్దు త్వరగా సెలవు ఉంటాను. 10 నిమిషాలు తక్కువ 9:30 వదిలేయాలి. మా ఊడు ప్రేమతో పదేసాడు కానీ పెద్దాకి ఇక్కడే ఉంటే మళ్ళీ ఆడ బావద్దు. ఇంకా 8:30 కల్లా వాక్య పరిచయం ఆరంభించాలి. 8:15కి ప్రార్థన అంశాలు ముగించాలి. 1/4 గంట ఆరాధన చేసి అనుకున్నాం కానీ మన చేతికి వచ్చేప్పటికి 8:30. కాబట్టి ఒక గుండి తప్పెడితే కింద గుండీలు తప్పొస్తాయి. కనుక పై గుండి పెట్టినోడు నేను కాదు అనేది మాత్రం సత్యం. దేవుని స్తోత్రం. ఏడు భక్తులు కనపట్లేదు అయ్యా, వెళ్ళిపోయాడా? ఆహా, జకర్రి ఎలాగ తన ముందు దూపం వేసి సెలవుకి వెళ్ళాడే ఉంటా. దేవునికి స్తోత్రం. ఆ బాబు సెట్ అవ్వదు. మీరే ప్రార్థన చేసుకోండి, నడిపించుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లరా. ఈనాటి ధ్యానము కొరకై ఒక చిన్న తలంపు, బాధ, బోధ అన్ని అయ్యే. మొన్నటి మధ్యాహ్నమే ఈ విషయమై నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు ఇచ్చినటువంటి తలంపు మీతో పంచుకుంటాను. అందరూ దైవజనులే కనుక అర్థం చేసుకుంటారు. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. 3వ వచనం. అదేంటది? నాన్న క్షమించండి, 2వ సారీ, అంతే చాలు. ఏమంటుందండి వాక్యం? చెప్పాలండి అందరూ. మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి. ఆ వచనం అలా పెట్టుకొని పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం. ఆ వచనం అలా పెట్టుకొని పేతురు మొదటి పత్రిక 3:18. ఉండండి, పొరపాటు జరిగింది అక్కడ. క్షమించండి ఆయన. పదహారు ముగింపు నాయన. ఇప్పుడు ఇక్కడ 2 వాక్యాలు ఉన్నాయి సార్. నా వైపు చూస్తా ఈ మాటను ఆలోచించేయండి ఒకసారి. మీ హృదయములలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అన్నాడు. అంటే ఇప్పుడు హృదయంలో ఎవరు ఉండాలండి? మాట్లాడాలి. హృదయంలో ఎవరు ఉండాలి? పౌలు గారు ఏమన్నాడు? మమ్మును మీ హృదయంలో చేర్చుకోండి అంటున్నాడు. ఇంకెక్కడ కూడా ఇప్పుడు హృదయములో ప్రభు ఉండాలా, దైవజనుడు ఉండాలా? దైవజనుడిని గౌరవిస్తే చాలు, దైవజనుడికి మర్యాద ఇస్తే చాలు, దైవజనుడికి వందనాలు చెప్తే చాలు, మహా అయితే చంద అయితే ఇంకా బేబత్వం. హృదయములో చేర్చుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు అనేది సాధారణ క్రైస్తవ భావన. హృదయములో ఎవరుండాలంటే ప్రభు ఉండాలి అనేది నిశ్చితాభిప్రాయం, సిద్ధాంతం, పునాది. మరి పౌలు గారి మాటలు అంతగా పట్టించుకోనక్కర్లేదంటారా? ఏదో ఆవేశంలో చెప్పేశాడు కానీ అంత సీరియస్ గా తీసుకోక్కర్లేదు అందామా? దైవ సేవకులమైన మనము సంఘంలో ఈ పరిస్థితిని ఎదుర్కొంటాం. టపటప కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మనసులోనే జవాబు చెప్పుకోండి. మీ సంఘానికి ఎంతమంది వస్తారు?
అందులో ఎంతమంది సంఘానికి కట్టుబడి ఉన్నారు? అందులో ఎంతమంది ఉపదేశం మీద కట్టబడుతున్నారు? అందులో ఎంతమంది దైవజనులను ప్రేమించి లోబడి అప్పగించుకున్నారు? అందులో ఎంతమంది పెండ్లి కుమార్తెగా ఆయత్తపడుతున్నారు? ఇలా ప్రశ్నలు రాసుకుంటే అక్కడ 100 ఎత్తే కిందకు వచ్చేప్పటికి 10 వస్తుంది. అయితే 100 మంది మనోళ్ళే. ఎవరూ కాదనలేని సత్యం అది. నేను కూడా ఒక సంఘ కాపరినే కదా, నా సంఘాన్ని కూడా మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఎక్కడో ఊహల్లో గాల్లో తేలక్కర్ల మనం. ఇప్పుడు ఈ 100 మందో 50 మందో 70 మందో ఎంతో కొంతమంది ఉన్నటువంటి సంఘ బిడ్డలలో ఎంతమంది హృదయంలో మిమ్మల్ని చేర్చుకున్నారు? అంతే ఏముండదన్నా, వచ్చి వెళ్తారు తప్పన్నా. పౌలు గారు గుండె పగిలిపోయి బాధపడి దుఃఖంతో చెప్తున్న మాట, మీ హృదయంలో మమ్మల్ని చేర్చుకుంటారా? సంఘానికి వస్తున్నారు, మహా అయితే మీ ఇళ్లలో మమ్మల్ని చేర్చుకుంటున్నారు. ఆశ్రయం ఇవ్వడమో ఆతిథ్యం ఇవ్వడమో, అవి రెండయ్య గారు అంతకన్నా బాగా మీరు వస్తే మాకు ఆశీర్వాదం అండి, చేయగలిగితే మాకు దీవెనండి. దైవజనుని ఇళ్లల్లో కూడా చేర్చుకోగలుగుతున్నారు కానీ హృదయం దాకా రానివ్వలేదంట. ఓరు బాబు, పౌలయ్య గారికి ఆ పరిస్థితి మనం ఎంతండి? ఇదే కొరింథీయులతో పౌలు గారు మాట్లాడుతూ, నేను అపోస్తలుని కాదా? నా వల్ల అద్భుతాలు జరగలేదా? అపోస్తలుల చిహ్నములు అనబడిన కార్యములు నా ద్వారా జరగలేదా? క్రీస్తు నా ద్వారా నిరూపించబడలేదా? నేను మిమ్మల్ని కనలేదా? వాక్యముతో పోషించలేదా? ఇతరులకు మీ పైన కానుకల విషయముల అధికారం ఉంటే నాకు మరి విశేషమైన అధికారం లేదా? ఎవరైనా సొంత డబ్బు ఖర్చు పెట్టి దండులో కొలువు చేస్తాడా? ఎవడైనా ద్రాక్ష తోటను వేసి చేస్తూ కూడా కాయలు తినకుండా ఉంటాడా? అయినా ఈ ప్రతి సౌభాగ్యాన్ని వదులుకొని ఉచితంగా మీకు చేశాను నేను. అయినా మీ హృదయంలో నాకు ఈ పాపతోలను చూస్తే నాకేమనిపిస్తుందంటే, బహుశా ప్రభువును కూడా హృదయంలో చేర్చుకోలేదేమో. అవసరాన్ని బట్టి, కష్టాన్ని బట్టి, సమస్యను బట్టి ప్రభు పాదాల దగ్గరికి వాళ్ళు వస్తున్నారు. ప్రభువు మీద తమ ఆశలు పెట్టుకున్నారు. ప్రభువుని తప్ప కష్టములో, దుఃఖములో, బాధలో మరొకరిని ఆశ్రయించరు. కానీ ప్రభువుని నా ఇంట్లో ఉండిపోయా, నా గుండెల్లో ఉండిపోయా, అవసరం కోసం కాకుండా, ఆశతో కాకుండా, ఒక ఆర్ద్రతతో, ఆరాధన భావంతో ప్రభువుని కోరుకునే వారి శాతం తక్కువ ఉందట. మీరు ఒకవేళ నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళైతే, ఒక 2 ఆదివారాల క్రితం అబ్రహాము ప్రార్థనల గురించి నేను వాక్యంలో సంఘానికి పరిచయం చేశాను. అదోసారి మీరు ఖాళీ ఉన్నప్పుడు వినండి. దేవదేవుడే దిగి ఇంటికి వస్తే కాళ్ళ మీద పడిపోయి ఆరాధన చేసి గొగ్గోలేటి నాన్న ఆడవుడు చేస్తున్నాడు కానీ నా పరిస్థితి నాకు ఇది చూసి పెట్టుకోవట్లేదు. మనలో మన భాషలో మాట్లాడుకుందాం. పక్కన ఎవరి నుండి మరుగు అంత అనుకుంటే ఒక మాట అడుగు, రాగా ప్రభుని ఇంటికొస్తే చంద్రమోహన్ అడుగా అని పక్కన ఎవడన్నా అసిస్టెంట్ అడిగితే అబ్బరం గారు ఎవరుగా మనం కోరి మన ఇంటికి వచ్చిన ఈ అడగొచ్చా మనమే పెట్టాలి కానీ అది సార్ అబ్బరం గారు అంటే స్తోత్రం చెప్పొచ్చుగా. దేవదేవుడే దిగి ఇంటికి వస్తే కళ్ళారం చూసి వామ్మో నా దేవుడు నా ఇంటికి వచ్చాడని ఎదురెళ్ళిపోయి సాష్టాంగ పడిపోయి దండం పెట్టేసి ఆరాధన చేసేసి, నువ్వయ్యా నువ్వు నా మీద కటాక్షం ఉంటే నన్ను దాటిపోకూడదు, చెట్టు కింద చెప్పు కూర్చో. నిత్యమంతమా చెట్టు కింద కూర్చో అంటాడు, నీళ్ళు తెస్తాను కాలు కడుక్కో అంటాడు, వంట చేస్తాను ఫోన్ చేసి వెళ్ళి అంటాడు. మళ్ళీ ఇంకో తింగర మాట కూడా నీసాడు, ఇంజనీర్ నిమిత్తం మీద వచ్చే ఉన్నాడు. ఇది ఎట్టే భోజనం తింటాకి దేవుడు వస్తాడండి. అక్కడ వచ్చే 2 మెతుకులు తిని బాబు అంటాం వేరు, ఎందుకే కదా వచ్చామంటే బాబోయ్. నిజానికి మనల్నే మన విశ్వాసులు భోజనానికి పిలిచారు కదా, వెళ్తే భోజనకాలు వచ్చారు తినండి అనుకుంటావా?
అలాగైతే మాకు వద్దులేమ్మా, మేము పుస్తకాన్ని పడుకుంటాం కానీ మాకేం అక్కర్లేదు. అతని పిచ్చి ప్రేమ ఆరాధన, అతని మనసు నిష్కల్మషంగా ఉందని దేవుడు తెలుసు కనుక మాట్లాడతా కుదరలేదే, కంగారులో తత్రపడుతున్నాడు అని పట్టించుకోలేదు దేవుడు. మనకైతే పట్టింపులు బోల్డు, ఎందుకే కదా వచ్చారు భోంచేయండి అన్నాం అనుకోవచ్చు, ప్రాణమైన తినం మళ్ళీ మాడిపోయి రోడ్డుకి వెళ్ళిపోయి ఎక్కడ వాటర్ పాయింట్ కొనుక్కొని తాగేస్తేనే పడుకుని పోతాం కదా పిచ్చి. ఇందుకే కదా వచ్చే తినమంటే ఎవరు తింటాడా? నీ ఇంటికి వచ్చానా, నీ కూరగాయలు కూడా వచ్చానా, ఏమనుకుంటున్నావు? తింటాడు. ఆ ప్రేమ గల దేవునికి నన్ను చూసిన సంతోషంలో, ఇంటికి వచ్చిన ఆనందంలో, ఆ కంగారులో, తన్మయత్వంలో ఏదో మాట్లాడుతాడు. ఫోన్లే నా కొడుకే కదా, ఫోన్లే ఏం కాదులే, మనం కవర్ చేసుకోకపోతే ఎలాగా అన్నట్టుగా కూర్చునిపోయాడు అక్కడ. ఈయన వండి పెట్టి తెచ్చే వరకు అక్కడ దేవుడికి నా ఆత్మ నన్ను తెల్లప్పుడూ బాధించదు, ఒకసారి మాట్లాడతాను, 2 సార్లు మాట్లాడతాను, ఇక ఆ తర్వాత కుదరదు. ఇన్ని చెప్పిన ఆయన కూర్చొని, ఎందుకంటాను అన్నిటికన్నా కాస్ట్లీ ప్రేమే సార్. ఆ ప్రేమ ముందు అన్ని ఓడిపిస్తాయి, ఏ పాయింట్ నిలబడదు, రూల్స్ ఏమి లేవు, పిచ్చి ప్రేమ అంతే ఆయనకి. ఇంత కమ్మగా నువ్వు చెప్పిన మాటల్లో విని కూర్చోమంటే కూర్చొని, కాలు కడుక్కోమంటే కడుక్కొని, పెట్టిపోయాం చేసి ఇంత కూల్ గా, ఇంత మంచి ఆశావాహ దృక్పథంలో కాలంలో ఉన్నాడు కదా. బాబు మరి నా పరిస్థితి ఏంటయ్యా, ఇంకా దమస్కు దాసుడు ఎలియాజర్ పట్టుకునే ఉన్నాడు, నా పరిస్థితి ఏంటి? ఆ రోజు అన్నం ఇంటికి వచ్చావు, మళ్ళీ ఏం మాట్లాడతలేదు నువ్వు. నా భార్య బలకిన పడిపోతుంది, నీరసం అయిపోతుంది, బాధపడుతుంది, నిరాశ పడిపోతుంది. అవసరం లేదా? కష్టం లేదా? కొరత లేదా? చెప్పడే. దేవుని సన్నిధిలో గడిపేది కేవలం అనుకోవటం కోసమేనా, నాకు అది కావాలి ఇది కావాలి? అబ్బరం గారు ఫీల్ అయింది, ఎప్పుడు మన ఊరి మన ఇంటికి వచ్చాడు, మనం పెట్టాలా, అడగకూడదు అని ఫీల్ అయిపోయి ఇతను కలిగింది ఏదో ఇచ్చేత కారణం పడిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. దానికి రెస్పాన్స్ కూడా అలాగే ఉంది. ఆయన అన్నాడు, నా మనసులో ఒక మాట ఉంది, నీకు చెప్పకుండా ఉండలేకపోతాను, నేను చేయబోయే కారణం నీకు ఎలా దాచి పెడతాను నేను చెప్పాను. ఈయన మనసులో ఉన్నది నేను చెప్తలేదు, ఆయన మనసులో ఆయన చెప్తున్నాడు. అసలు ప్రార్థనా జీవితం సౌందర్యం అది కదా. మనం ప్రార్థనలో మోకరించిన మన మనసులో ఉన్న బాధను, దుఃఖాన్ని, సంతోషాన్ని ప్రభు దగ్గర ఎంతో కుమ్మరించిన సందర్భాలు మనందరికీ ఉన్నాయి. కానీ మనం మౌనంగా ఉంటే ఆయన తన హృదయాన్ని కుమ్మరించుకున్న సీన్ ఎప్పుడైనా జరిగిందా? అంటే మనకి ఆదికాండం 18కే వస్తలేదు, ఇంకా ప్రకటన ఎప్పుడు వస్తాం మనం? అందుకనే విశ్వాసులకు బోధించడం కొంచెం టైం తగ్గించుకొని తలుపులు ఎత్తుకుని గదిలో పడి ఉంటే బెటర్ అవుతాం. ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి అవుతాం, ఏమి చేయక్కర్లేదు. కొంచెం జనాలకు దూరంగా ఉంటే, స్విచ్ ఆఫ్ వేసుకుంటే, గదిలో తలుపులు వేసుకుంటే తిరుగులేదు మళ్ళీ. ఇంకా దానికోసం ఎక్కడికో క్లాసులకు వెళ్ళిపోయి, ఎక్కడో చచ్చిపోయి ఏం అక్కర్లేదు. ఇది వంశీశావు దరిద్రం, దీన్ని ఒక్కదాన్ని కంట్రోల్ చేసేది తిరిగిలేదు మనకి. ఎందుకంటే దేవుని పిలుపు లోపడి వచ్చాం, పొలం ఆదాయ మార్గాల నుండి వదులుకొని వచ్చాం. అందరిలాగే మనం కావాలనుకుంటే మనం ఏదో చేసుకుని 10 రూపాయలు సంపాదించి మన శాతకం వాళ్ళమేం కాదు, ఇచ్చి సెంటర్తో సమానం వదులు పడేసాను. ఎన్ని సంవత్సరాలు కేకేయలేదు, ఎంతమంది పేరు లేదు, ఎన్ని అవకాశాలు రాలేదు, ఒక అబద్ధం ఆడితే ఎప్పుడో కట్టేది ఇంకా బేబచ్చమని ఇచ్చే అనుకున్నాం. మరి ఇన్ని వదిలేసుకొని వచ్చిన వాళ్ళు మరి ఇక్కడ ఎందుకు సాధించలేకపోతున్నాం? మరి అక్కడ వదిలింది సంపాదించాలి కదా, అంటే డబ్బు కాదు, ఆ స్థాయి, ఆ రేంజ్, ఆ మహిమ, అభిషేకం, ఆ ప్రభావం పొందాలిగా. ఎందుకు రావట్లేదు? ఉంటలేదు పని. కొత్త సాగు గారు ఏం చేస్తున్నావు అంటే ఒలకపోసి ఎత్తుకున్నాను అన్నాడు. వాడు కొట్టుకాడు ఎవడో కొంటలేదు, బేరం మాత్రం లేదు, ఈగల వాళ్ళకుండా అని చెప్పి అందరూ నవ్వుతారని కందిపప్పు మొత్తం కింద పోసేసి ఎత్తడం, మినపప్పు కింద పోసేసి ఎత్తడం. అది బిజీ కనపడాలి ఎప్పుడు, అది ఎప్పుడు పని చేస్తుంటారు. ఒలకపోసి ఎత్తుకుంటామే, ₹10 బేరం లేదు. ఏదో సేవ చేసేస్తున్నట్టుగా, సేవలో బిజీ అయిపోతున్నట్టుగా ఉంటున్నాం తప్ప మన సమర్పణకి, మనం వదిలేసుకున్న త్యాగానికి, మనం పడ్డ ప్రయాసకి, మనం చేసిన ఉపవాసాలకి, మనకున్న రోషానికి తగిన ఫలితం ఇంకా కనపడల సేవలో. ఇప్పటికే వచ్చేలా రేంజ్కి అసలు ఎవరో పెట్టిన టార్గెట్ కాదు, మనం పెట్టుకున్న రేంజ్కే. ఆ విఫలమైన పరిస్థితికి మనం ఏం పేరు పెట్టుకున్నాం? ఎదుగుబోతు లేని పరిస్థితికి మనం ఏం పేరు పెట్టుకున్నాం? దేవుని సమయం ఇంకా రాలేదు. అసలు మనం ఏంటి తెలుసా, మనకే అంత సమయం ఉండలేదు.
ఎంత పెద్దోనైనా నోరు మూపిస్తాకే మనకు దొరికిన ఆయుధం దేవుని చుట్టూ మన దేవుని సమయం రావాలి కదా, మన కంగారు పడతాగా. నీకు బుద్ధిగా కంగారు లేకపోతే ఎలాగా నేను అంటున్నాను. నేను తప్పుగా మాట్లాడాను అంటారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనం టైం తీసుకొని జనాలతో తగ్గించుకొని పూర్వంతో ఆపేసుకొని గదిలోకి తప్పు వేసుకుంటే నీకు తిరుగులేదు. నేను చెప్తున్నాను కదా, తిరుగులేదు అసలు. దేవుని సేవ కొరకు పిల్లబడ్డవాడు ఎవడైనా సామాన్యుడా? ఒక్క మోషే గారిని పౌలు గారు లాంటి వాళ్ళు పక్కన పెడితే సత్యం వల్ల ఎవరికి కొత్త గొప్ప సబ్జెక్ట్ ఉన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవరికి సబ్జెక్ట్ ఉంది అసలు? ఎవరికి చదువు ఉంది? ఎవరికి జ్ఞానం ఉంది? పాత నిబంధనలో మోషే, కొత్త నిబంధనలో పౌలు, కాస్త విషయం ఉన్నవాళ్ళు. ఇప్పుడు దావీదుని తీసుకుంటావా, ఏలియాని తీసుకుంటావా, సమూయేలుని తీసుకుంటావా, ఎలీషాని తీసుకుంటావా, పేతురు యోహానులకి ఎవరికి అక్షరముకున్నావు కదా? సాధించిన ఫలితాలేమో ఆశామాషి కదే. వాళ్ళందరినీ పిలిచిన దేవుడే మనల్ని పిలిచాడుగా. వాళ్ళందరినీ అభిషేకించిన ఆత్మతోనే మనల్ని అభిషేకించాడుగా. వాళ్ళందరినీ సాతాను మీద విజయము సాధించే వాళ్ళుగా ప్రతిష్ఠించి బలపరచట్లు మనల్ని బలపరుస్తున్నాడుగా. ఎవరికన్నా కూడా తక్కువనే ఛాన్సే లేదు కదా. మరి ఇంకెందుకు ఫలితం రాకూడదు? ఒక్కొక్కరి పట్ల దేవుని చిత్తం ఒక్కొక్కలాగా ఉంటుంది. కరెక్టే. ఒక్కొక్కరి పట్ల దేవుని ప్రేమ ఒకలాగా ఉండదు. అది నిజమే కదా. మరి ఈ అబ్రహాము ప్రార్థన గురించి మాట్లాడుతున్నప్పుడే ఒక చివరి మాట ఒకటి అన్నాను, మీరు విన్నారో లేదో కానీ, 50 మంది ఉంటే వదిలేస్తావా ఊరిని అన్నాడు. 45, 40 ఇలా వచ్చాడు. ఈ బేరంలో ఒక మాట గమనించండి మీరు. పూర్తి మాట్లాడి తెగింతున్నాను, దైవేశాత్మం కానీ తప్పుతా లేదు. ఇంకొకటే 10 మంది అంటే ఇప్పుడు ఏంటి, 50 మంది ఉన్నా వదిలేయాలి. అది ఎక్కడ దాకా వచ్చాడు? 10 మంది ఉన్నా అంటే నేను వెళ్తాను, సువార్త చెప్తాను, సాక్ష్యం చెప్తాను, హెచ్చరిస్తాను. ఆ పట్టణంలో ఒక 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు వెంటనే నాశనం చేయకుండా కాస్త ఓపిక పట్టాలా? ఆ దుర్మార్గులతో పాటు నీతిమంతులను కాల్చివేయకుండా వాళ్ళని ప్రత్యేకపరచాలా? 50 మంది ఉంటే ఏం చేస్తానని దేవుడి దగ్గర మాట తీసుకున్నాడో వాళ్ళ దగ్గర 35కి 40కి 10 మంది దాకా వచ్చాడు. అంటే ఈయనేమో తప్పుతున్నాడు. ఒకవేళ 50 మంది చేయకపోతే 45 అయితే కొడతావా? 40 అయితే అలాగ పెద్ద. అంటే ఈయన దగ్గర నుంచి ఫలితమేమో తగ్గిపోతుంది, ఆయన దగ్గర నుంచి మాత్రం కృప మాత్రం తక్కువ. 50 మంది ఉంటే ఓకేనా అన్నాడు, 50 అయితే ఓకే అన్నాడు. అంటే ఇలా మాట్లాడదాం, ఓ భూమి కొంటకి వెళ్ళాం, 50,000 అడ్వాన్స్ ఇస్తాను అవుతామంటే 45 ఇచ్చి 10,000 ఇచ్చింది. అవసరం ఏమన్నా అసలు కొనేవ రకమైన కాదు, మా సాతలకు వెళ్ళు. 50,000 అంటే ఒప్పుకున్నాను, కానీ 10,000 అంటావే నువ్వు? డబ్బుతో పోల్చాలన్న ఉద్దేశం కాదు, కానీ అంటే నా వైపు నుంచి సామర్థ్యం తగ్గితే, నా వైపు నుంచి నేను ఒక 50 మందిని సంపాదిస్తానన్నాను, కానీ 10 మందినే తేగలిగితే ఆ ఊరు మొత్తంలో నా దగ్గర నుంచి ఫలితం తగ్గింది కనుక నీ దగ్గర నుంచి కృప తగ్గకూడదయా. నువ్వు అలాగే చూడవా? 50 మంది అన్నప్పుడు ఏమాట ఉంచు, 10 మంది దగ్గర కూడా నా దగ్గర ఏసాలు వేస్తున్నాను, 50 అంటే ఒప్పుకోను, 10 అంటే ఒప్పుకోను, కుదరదా, రేటు కుదరదు అన్నాడా? సర్లే వెళ్ళు. అంటే మన వైపు నుంచి ఫలితము తగ్గినా ఆయన దగ్గర నుంచి కృప తగ్గట్లేదు అని అబ్రాహాం ద్వారా దేవుడు మాట్లాడారు. అందుకని ఒకటిని 10 చేసిన ఎంత బాగా తెచ్చుకున్నాడో, ఒకటిని 5 చేసిన కూడా అంతే వెతుకున్నాడు. ఆ 7 సేవలు అడుగు, నీ తోట 10 చేశాడు, దిగ్గు లేకుండా 5 చేసామంట. రోషం ఉండాలి మరి. అంతే, తప్పు కాదు అసలు. అసలు చిన్న ఫీలింగ్ లేకుండా ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నాం. అనేక పట్టణాలు చూసుకో, వాడికి ఏం డైలాగ్ సేమ్ అదే పద్ధతి. మన వైపు నుంచి ఫలితము తగ్గుతున్నా దేవుని వైపు నుంచి ప్రేమ, కృప తక్కువ చేయకుండా ఆయన నడిపిస్తూ వస్తున్నాడు కదా. మరి ఇంత కృప సమృద్ధిగా దొరుకుతున్నప్పుడు ఫలితం ఎందుకు తగ్గాల? ఇలాంటి యజమాని ఇంకొకడు దొరుకుతాడు మనకి. ఏ యజమాని దగ్గరన్నా పని కుదిరితే ఏమండి
సాయంత్రానికి ఇంత పని చేస్తే నీకెంత అన్నాడు. దానికన్నా తక్కువ చేసావు, రూపాయలు తగ్గింటాడు. రేపు ఇంకా తక్కువ చేసావు, ఇంకా తగ్గి. కానీ మన పని తగ్గుతున్నా, దేవుని రాజ్యమునకు మన వలన ఫలితం తగ్గుతున్నా, ఆయన కృప తక్కువ చేయట్లేదు, ప్రేమ తక్కువ చేయట్లేదు. ఈ మాటల వలన ఆదరించబడి, ప్రోత్సహించబడి, రోషపరచబడి, ఇదివరకటి కన్నా ఎక్కువ ఫలితాన్ని దేవుని కొరకు నేను సాధించాలి అనే కసి, అనే తీర్మానం వాళ్ళు తీసుకుంటున్నారు. చాలా హల్లెలూయా. ఉదాహరణకి ఒకడిని 10 చేశాడు, ఒకడేమో 5 చేశాడు, ఒకడేమి అటు పనికి మళ్ళీ ఒకడంత వాగాడు, ఆడికి ఏదో పనిష్మెంట్ అయిపోయింది. కానీ ఆడి దగ్గర లాగేసి ఏం చేశాడు, 10 చేసినోడికి ఇచ్చాడు. నిజానికి ఎవరికి ఇవ్వాలా? 5ఓడికి ఇవ్వాలా. ఎడవలేకపోయావో వాడు 10 చేశాడు, చూడు కవర్ చేసుకో. 10ఓడికి ఇచ్చామంటున్నాడు. నన్ను నువ్వు బాగా చేస్తున్నావరా, నువ్వు ఆడేమన్నాడు అప్పుడు? చేసేవాడికే చెప్తాను, కొత్తవాడికి చెప్పు, చేయనోడికి చెప్పు, నేను నలిగిపోతున్నాను ఒకటి 10 చేశాను అన్నాడా? మహాభాగ్యంగా తీసుకుని, అలాగే బాబు నేను ఒకటిని 10 సంఘాలు చేశాను, అయినా మళ్ళీ నాకే అప్పు చెప్తున్నావా, ఇంకో 10 సంఘాలు చేయమని చేస్తాను. ఇక్కడ నా సేవా ప్రారంభంలో కొన్ని సంవత్సరాల తర్వాత రైనాడ్ బాంకే గారి ప్రసంగంలో విన్నాను. మళ్ళీ ఆశ్చర్యం అనిపించింది. అప్పటికి ఆయనకి 65 సంవత్సరాలు దాటిపోతే ఆయన ప్రయాసపడి సేవ చేస్తుంటే ఒక పనికి మాలినోడు డబ్బుల కోసం తిరుగుతున్నాడు అన్నట్టుగా మాట్లాడి, ఎన్నాళ్ళు తిరుగుతావు నువ్వు, నీ అసిస్టెంట్లకి ఇవ్వచ్చుగా, ఇక నువ్వేనండి ఎప్పటికి అని కొంచెం అవమానకరంగా, ఇబ్బందికరంగా మాట్లాడాడట. ఇంక రిటైర్డ్ అవ్వచ్చు కదా, వెనకాల కుర్రాలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా, నువ్వే తిరిగేస్తున్నావు అని కొంచెం ఆయన ఏ దేశంలో అడుగు పెడితే ఆ దేశంలో మిలియన్ల కొద్ది ఆత్మలు దేవుడి గురించి పట్టుకుంటారు కదా. అలాంటి దైవజనుడు పట్టుకుని అలాగా తోలన్నట్టుగా మాట్లాడాడట. అప్పుడు వెంటనే ఆ దైవజనుడు అన్నాడట, అయ్యా నా పని ఎప్పుడో చేసి ముగించానయ్యా, ప్రభువుకి అప్పగించానయ్యా, నీలాంటి సోమరిపోతుల పని ఉండిపోతే ప్రభు నాకు ఎత్తున్నాడయ్యా, ఏం చేయనయ్యా, నా పది ఎప్పుడో అయిపోయింది, నీ పది చేస్తున్నాను రా. నేను కింద కూర్చొని టీవీలో ఆయన వాక్యం పెట్టుకుని వింటున్నా, ప్రశాంతంగా కూర్చొని ఆ మాట వినేసరికి నాకు పొలాన్ని పుట్టుకోవచ్చు. వెంటనే మోకాలు వేశాను, ప్రభు నాదే ఇంకా పూర్తి చేసి నీ చేతిలో పెట్టకపోతే ఇంకా ఎక్స్ట్రా ఎప్పుడు చేస్తాను బాగుంది. అదనంగా పని చేసి అంత కృప నాకు కావాలి. నాకు అప్పగించిందే చేయలేకపోతే ఎలాగా? ఈ రోజున దేవుని మహిమ కొరకు నా సహోదరులని, దైవజనులని నేను చెప్తున్నాను ఈ మాట. చాలా పెద్ద పెద్ద దైవజనులు నన్ను దగ్గర తీసుకుని, ఒక్కడివి ఎంత ఎలా చేస్తున్నారా అని నన్ను దగ్గర తీసుకుంటే నేను మోకాలు పడయ్యా, ఇలాంటి పరిస్థితులు ప్రార్థన. నిజమే, నేను చాలా బిజీగా ఉంటాను అనే మాట అందరికీ తెలిసిన విషయమే. రోజుకు 4 కోటాలు, 4 ఊర్లు, ఒక ఊర్లో కాదు, ఒక ఊర్లో 4 కోటాలు అంటే ప్రసంగానికి మధ్యలో వెళ్ళి ప్రసంగం చేసి ఓ ఛాయ్ దాచేసే చూస్తే మళ్ళీ ఒక్కొక్క ప్రసంగం ఒక్కొక్క ఊరు కదా. చాలా బిజీగా ఉండే మనిషిని కదా. మా విశ్వాసంలో ఒక 3 సంఘాలు ఉన్నాయి. విశాఖపట్నంలో 4 ఆరాధనలు జరుగుతాయి. కొన్ని వందల కుటుంబాలను పంపించాడు. మీరు ఎవరినన్నా అడిగి, మీ పాస్టర్ గారు మరి బాగా పిచ్చిగా ఉంటారు కదా, మరి మీకు ఎలాగైనా మంచిగా చెడ్డ కష్టమో అడిగిపోండి. నేను లేనప్పుడు అడిగిపోండి. మీరు ఎంత బిజీగా ఉన్నా మా అయ్యగారు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారండి. ఐఎఫ్జేలో కీలకంగా బాధ్యతలు తీసుకుని పనిచేస్తున్న సేవకులు అందరూ ఉంటారు. వేల మందిలో కనీసం కొన్ని వందల మంది, తక్కువ అనుకుంటా 500 మంది దైవజనులు. ఈ 500 మంది దైవజనుల్లో 24/7 టచ్లో ఉంటారు. మా సంఘాల్లో కొన్ని వందల కుటుంబాల్లో కానీ, ఐఎఫ్జేలో కొన్ని వందల మంది దైవజనుల కుటుంబాల్లో కానీ ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా వాళ్ళ బంధువుల కన్నా అక్కడ ఫస్ట్ ఉండేది నేనే. నాకు ఎలా సాధ్యం అవుతుంది? ఎవరికి దెబ్బ తగిలినా, ఎవరికి కష్టం వచ్చినా, ఎవరి హాస్పిటల్లో ఉన్నా అందరికన్నా ముందు అక్కడ ప్రత్యక్షంగా నేనే. వాళ్ళ చుట్టాల కన్నా ముందు ఉంటారు. నీకు ఎలా కుదురుతుంది? ఏమో మరి కుదురుతుంది.
హైదరాబాద్ సభలో ఉన్నాను, మా సంఘంలో తల్లిగారు చచ్చిపోయారు. రాత్రి 8:30 ప్రసంగానికి ఎక్కుతున్నాను, మెసేజ్ వచ్చింది, అయ్యా అమ్మ చచ్చిపోయిందయ్యా. ఎప్పుడు చేద్దాంరా? రాష్ట్రం ఫోన్ చేసి అమ్మ కొంచెం మన సేవకుని కూర్చుని అక్కడికి వెళ్ళు, టెంట్లు పురమాయించి వస్తున్నాను నేను. ఆ రాత్రి ప్రసంగం చేసేసి మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్కి విశాఖపట్నం వచ్చేసి, వీళ్ళు పొద్దున్న లేచి ఇంకా మొక్కలు కలవలేదు, ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా దాని దిగి కొళ్ళు కొన్నారు, ధైర్యం చెప్పి అక్కడే కూర్చొని ఏర్పాటు చేసి ప్రారంభం అనేటప్పుడు తక్కువ ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి వచ్చి పూస్తాపు నిర్వహించి మళ్ళీ వచ్చి 2 సెంబర్లు పోసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చి పగల కూటం పాస్టర్ల కూటం మాత్రం ఒక పెద్ద ఆయనకి అప్పించింది. ఆ కన్వీనర్ చెప్పి సంఘంలో మరణం రా, తప్పకుండా వెళ్ళాలి ఫీల్ అవ్వాలి అని ఒక మంచి దైవజనుడు పెట్టి వెళ్ళి సాయంత్రం మళ్ళీ వచ్చేపాటి ఉంటారుగా పురుగులు, వెళ్ళిపోయాడు. ఈ పురుగులన్నీ తమాషకు వచ్చేపాటికి స్టేజ్ కాడ కూర్చున్నా నేను. అన్నాను వైజాగ్ వెళ్ళామంట కదా. మరి ఆ సైతన్ గాడు నేను వెళ్ళిపోయిన మాట చెప్పాడు కానీ వచ్చిన మాట చెప్పాడు నీకు? సైతాన్ కాదన్నా అంటే ఆ చెప్పినోడు ఆడే సైతాన్ రా. ఇలాంటి వ్యర్థమైన మాటలు మాత్రమే ప్రచారం చేసే వాళ్ళు పుష్కలంగా ఉంటారు. నిన్న మూడు సభలు చేసాం. 2 IFCలు, ఒక సభ. రాత్రి 11:30 కల్లా చేరుకున్నాం కాకినాడ. తెల్లారిపాటికి మళ్ళీ దేవుని స్తోత్రం 6 స్నానం చేసి తయారై కూర్చున్నాం. సింహాలేఖనం 4 ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత అక్కడ మేము కూడా వెళ్ళాలి, దాని తర్వాత వాళ్ళు చేరుకుంటారు, దాని తర్వాత రౌతులు కూడా వెళ్ళాలి, దాని తర్వాత 1 గంట 2 అవుతుంది వైజాగ్ చేరుకోవాలి. అదే పొద్దున్న పరిచయం మీరు సాయంత్రం మళ్ళీ రేపు సాయంత్రం పెద్దాపురం రావాలి. ఎల్లుండి పొద్దున్న కన్నా ఖమ్మంలో ఉండాలి, రైళ్లు లేవు, అన్ని మొత్తం రోడ్లు నాశనం అయిపోయినాయి. మరి ఇంకెలాగరా నాన్న అంటే అడిగేట్ చేస్తున్నాడు పోలమ్మని. కొట్టుకుపోతున్న ట్రాక్టర్లో ఏదైనా ట్రాక్టర్ ఎక్కి వచ్చి మనని ఏం చేయాలి అని మరి పులోమని ఫోన్ చేసి ఏడ్ చేస్తే అర్థమైంది అన్నాడు, ఏడు చేస్తున్నాడు. ఏం చేయాలి నేను? నానా మరి టికెట్లు అన్ని చేసుకున్నాం, రద్దు అయిపోయింది. ఏడ్చి సాధించేస్తాడు ఒక్కొక్కడు. మరి ఏ ఆడపిల్ల కూడా ఏడవలేదు, అలా ఏడ్చేస్తాడు. నేను ఏదో ఈ మెరక నుంచి ఆ పొలానికి వెళ్ళి ఒక వాగు చూసి అందులో పడిపోతే కొట్టుకెళ్ళి ఖమ్మంలో తేలాలి. ఇప్పుడు నేనేమన్నానంటే ఇన్ని పనులు ఎలా సాధ్యం అవుతున్నాయి? మనకి ఇంకొక వ్యాపకం లేకుండా ఇదే పని మీద ఉంటే అవుతుంది. చిన్న చిన్నవి ఉంటే సెట్ అవుతుంది, మరి ఇంకేమీ లేకపోతే సెట్ అవుతుంది. 2వ పాయింట్, కొంచెం నిద్ర తగ్గించుకుంటే సెట్ అవుతుంది. కొంచెం నిద్ర తగ్గించాలంటే కొంచెం తినాలి. ఫుల్ బిర్యానీ తినేసి నేను 2 గంటలే పడుకుంటానంటారు కదా, నీకు గాబరి వచ్చేస్తుంది. నిండా పప్పు వేసి ఒకసారి తిప్పేస్తానంటే ఎలాగవుతుంది? చెప్పాలి కదా. ఏదో ఏం తెచ్చి ఇలాగంటే సరిపోతుంది. నువ్వు వేసిందేమో దేవుని స్తోత్రం. పేతులతో పాటు నీ దర్శనం సకల జీవరాశుల ప్లేట్లో ఉండాలా? ఎప్పుడైతే ఉంటుంది కోటం? నేను అంటున్నాను, ఈ స్థాయిలో కాకపోయినా కొద్దో గొప్ప మన సంఘ బిడ్డల కోసం మనం కష్టపడతాం. అవునంటారు కదంటారా? మన కుటుంబాల్లో మన బంధువుల పెళ్లిళ్ళు వచ్చినా వెళ్ళకుండా విశ్వాసం వచ్చిన పుట్టినరోజు బాధపడతారని వెళ్తాం. మన చుట్టాలు ఏమంటారు, పెళ్లి ముఖ్యమా పుట్టినరోజు ముఖ్యమా? సంఘంలో పుట్టినరోజు అంటే మా పెళ్లి కొత్త మానేస్తావా? ఎంత పాత్ర అయిపోతాం మటుకు ఎంత దారుణమా అని వాళ్ళు అంటారు. వీళ్ళేమో జరిగి పెళ్లి ఫంక్షన్ దొరికితే మనం ఎక్కడ కూర్చుంటాం వీళ్ళు అంటారు.
బంధువులైనా బాధ పెట్టొచ్చు, కానీ దేవుడు ఇచ్చిన బిడ్డలు వీళ్ళు బాధ పెట్టకూడదని మనకి తెలుసు. అవునా కదా? అంటే ఏ సంఘ కాపురికైనా త్యాగాలు లేకుండా ఎవరికి అవదో, వదులుకుంటేనే సెట్ అవుతుంది ఎవరికైనా. మొదటి పాయింట్కి వద్దాం. ఇన్ని త్యాగాలు చేసి ఇంతమందికి దూరమై ఇన్ని వదులుకొని ఇంత తిప్పలు పడుతున్నాం కదా, వారాలు మన హృదయంలో చేసుకోకపోతే బాధ వస్తుందా రాదా? పౌలు గారికి అయితే ఏకంగా కుటుంబం అనేదే లేకుండా, ఇంకొక ప్రపంచం లేకుండా, వ్యాపారాలు లేకుండా అన్ని వదిలేసుకొని ఏ ఊరిలో ఆ ఊరిలో 4 రోజులు ఉండిపోతామే, 2 నెలలు ఉండిపోతామే. అల్లగడు పగలు రాత్రి, పగలు రాత్రి వాళ్ళకి రకరకాల పరిచయలు చేసి బలపరిస్తే హృదయం దాకా రానివ్వట్లేదంట. మాట ముచ్చట మర్యాద సందా వరకు ఓకే, గుండెల్లో చేర్చుకునే అంత డైరెక్ట్ గా ఎవరైనా ఆ మాట ఉత్తరం రాశారంటే ఎంత బాధ కలిసి. ఓ కొరింథీయులారా, సహోదరులారా, మమ్మును మీ హృదయములలో ఇక్కడ ఒక క్లారిటీ సంపాదించాలి మనం. ఏంటది? క్రీస్తును హృదయంలో చేర్చుకోవాలా వద్దా? చేర్చుకోవాలి. మరి దైవజనుడిని కూడా హృదయంలో చేర్చుకోవాలా వద్దా? చేర్చుకోవాలి. ఎలాగ మరి ఇప్పుడు? చెరుకో గదిలో పెడదామా, చెరుకో కుర్చీ చేద్దామా? హృదయాన్ని 2 ముక్కలు చేసి పాస్టర్ గారి గదిలో పెడదామా? మరి ఏంటి? క్రీస్తుని ప్రభువుగా పెట్టుకోవాలి, క్రీస్తుని పరిపాలించేవాడుగా, రాజుగా, పాలకుడిగా, అధికారిగా పెట్టుకోవాలి. దైవ సేవకుడిని ఒక తండ్రిగా, ఒక సహోదరుడిగా, ఒక సహకారిగా పెట్టుకోవాలి. సంఘస్థులతో మనకున్నటువంటి ఈ ఇబ్బందిని మీకెందుకు చెప్తున్నానంటే, మీరు కూడా మీ ఆత్మీయ తండ్రినో, మీ ఆత్మీయ నాయకుడినో హృదయముల్లో భరించగలిగితే, పెట్టుకోగలిగితే, మోసుకోగలిగితేనే సంఘం దగ్గర మళ్ళీ ఆ ఫలితం మనం కోస్తాం. అందుకు కదా చెప్తాం ఇదంతా. దైవజనులకి ఏదో మర్యాద ఇవ్వటమే, వందనాలు చెప్పడం వరకే అయితే హృదయంలో చేర్చుకోకపోతే మనం విత్తనది మనం ఎక్కడ కోసుకుంటామండి? మన తండ్రులకు మనం ఏం చేస్తాం అదే కదండి మనం కోసుకుంటాం సంఘంలో. ఒక తండ్రి లేకుండా అయితే మనం రాము కదా భూమి మీదకి. ఆత్మీయ జీవితం కూడా అంతే కదా. ఎవరో ఒకరి ద్వారా వారు లేకపోవటమో, వారి తొలగిపోవటమో, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవటమో జరిగితే ఆ స్థానంలో మరొకరు ఎవరో ఉంటారు కదా. తిమోతి యొక్క ఆత్మీయ తండ్రి వేరు, లుస్త్ర, దెర్బే ప్రాంతాలకు చెందినవాడు, కానీ పౌలుకి అప్పగించబడ్డాడుగా. ఎస్తేరు యొక్క ఒరిజినల్ తల్లిదండ్రులు వేరు, మొర్దెకై పెంపకానికి అప్పగించబడిందిగా. రూతు తల్లిదండ్రులు వేరు, విగ్రహారాధికులు, కానీ నయోమిని ఆత్మీయ తల్లిగా అప్పగించుకుంది, ఆ నడిపింపులో పెరిగిందిగా. ఒక మోతుబరి రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన ఐశ్వర్యవంతుడు ఎలీషా ఎలియాని తన తండ్రిగా భావించి కుమారుడిగా సేవలు చేశాడుగా. దొంగడు జైల్లో ఒనేసిము నిజమైన కుమారుడిగా మారిపోయాడుగా. మొన్నే చదువుకుంటుండో ఆ మాట మీద చాలా దుఃఖం వచ్చేసింది నాకు. ఒనేసిము అప్పుడు దొంగోడు, నీ ఇంట్లో కూడా కన్న వేశాడు, నీకు నష్టం చేశాడు, నిజమే, ఆ నష్టం నా మీద చేసుకొని నేను తీర్చుకుంటానులే, అది చాలా మంచోడు, ఇప్పుడు అతడు నాకును నీకును ప్రయోజకుడు అయ్యాడు. ఈ మాటలన్నీ నాకు కంటతానే, కానీ ఒక మాట మరీ గట్టిగా పట్టుకుంటాడు. ఏమంటాడు తెలుసా? నా ప్రాణము వంటి వాడైన. చూడండి ఫిలిం, అసలు ఆ మాటను తట్టుకోలేకపోయింది. హెబ్రీ పత్రిక ముందు పేజీ, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒనేసిమంట ఎలాంటి వాడు ఏంటండి? దొంగడండి బాబు. అటు దొంగతనం కేసులో జైల్లో పెట్టారు, పౌలయ్య గారి సువార్త కేసులో అదే జైల్లో వేశారు.
ఈయన ఊరుకుంటాడా అని మర్చిపోయాడు. దేవునికి స్తోత్రం. ఒక కరడు కట్టిన దొంగోడు ఉన్న సెల్లో పౌలు గారిని వెళితే పౌలు గారు అని మార్చేసాడు. ఆత్మీయ తండ్రి పడ్డాడు. అన్ని పక్కనే జైల్లోనే వాడిని సరిగ్గా తయారు చేసి బలపరిస్తే వాడి మీద ఎంత నమ్మకం అంటే నా ప్రాణము వంటి వాడైన అతన్ని నిలబెట్టుకో. నేను అంటాను, రెండు ప్రశ్నలు ఇందులో. ఇంత సేవలో మనకు అలాంటి ఒక్కడు ఉన్నాడా దాన్ని పక్కన పెట్టి, మన తండ్రులకు మనం ప్రాణము వంటి వారిగా బతికేవాళ్ళం. తిరుగుబాటు చేయలేదు, మోసం చేయలేదు, వ్యతిరేకించలేదు, ఉన్నంతకాలం ఉన్నవచ్చు మనం దేవమని చేసుకుంటున్నాం. నేనేం మోసం చేయలేదండి, ఎప్పుడు తిరుగుబాటు చేయలేదు, కరెక్టే. ఈ ఫలితం మనకు రావాలంటే నిర్మోహమాటంగా మనం ఒప్పుకోవలసిన మాట, మనం కూడా విత్తాలి కదా. మంచితనాన్ని విత్తాలిగా, సాత్వికాన్ని విత్తాలిగా, విధేయతను విత్తాలిగా, అప్పగించుకున్నటనే దాన్ని విత్తాలిగా. మనము విత్తనిది ఏది కోసుకుని ఆశపడటం కుదరదుగా. మన సంఘ బిడ్డలు తమ హృదయములలో మనల్ని చేర్చుకోకపోతే మనకెంత బాధ కలుగుతో, మనము వారిని తమ హృదయంలో చేర్చుకోకపోతే మన ఆత్మీయ తండ్రులకి నాయకులు కూడా అంతే బాధ కలుగుతుంది కదా. తండ్రుల వైపు నువ్వు ఎందుకు ఆలోచించలేదు? చాలాసార్లు లోకంలో బాధ్యత లేని కొడుకుల్ని తండ్రులు ఏమంటారో తెలుసా? నువ్వు తండ్రి అయితే నీకు తెలుస్తుందిరా, ఇప్పుడు నీకేం బాధ్యత తెలుస్తలేదు. నీకు ఇద్దరు పిల్లలు పుడితే వాళ్ళు పెంచడం, వాళ్ళు ఫీజులు కట్టడం, వాళ్ళకి రోగం రూపొస్తే హాస్పిటల్ తీసుకెళ్ళి తిరిగి తెలుస్తుంది నీకు. ఒకడు ఆ మధ్య వాట్సాప్ లో ఒక మెసేజ్ కూడా పెట్టాడు, నా బిడ్డల్ని హాస్పిటల్ తీసుకెళ్తాం, ట్యూషన్ తీసుకెళ్తాం, స్కూల్కి తీసుకెళ్తాం, అప్పుడప్పుడు పార్క్ తీసుకెళ్తాం. ఈ సావులన్నీ చచ్చాక అర్థమైంది మా నాన్న ఎంత ప్రేమించాడు. తండ్రి ప్రేమ ఎప్పుడు అర్థమైంది? నేను తండ్రి. ఇప్పుడు చెప్పండి, మరి ఆత్మీయ జీవితంలో, సువార్తలో, సేవలో మనం కూడా దేవుని కృపలో ఆల్రెడీ తండ్రులు అయ్యాంగా. కొద్ది గొప్ప జనాన్ని దేవుని కొరకు కన్నాంగా, పెంచుకున్నాంగా. మరి ఇంకా ఒక తండ్రి తాపత్రయము, తండ్రి తపన నీకు అర్థం కాలేదా? తెలియని తనంలో అప్పుడు నమ్మకంగా లేవేమో, అప్పుడు యథార్థంగా లేవేమో, ప్రేమగా లేవేమో. ఇప్పటికైనా ఆ బాధ నీకు అర్థమైంది కనుక సరే వెళ్ళి మాట్లాడచ్చు. తప్పే ఉంది సార్. ఒకవేళ అపార్థం చేసుకుని ఏమైనా ఆశించామనుకుని చీప్ గా మాట్లాడతారేమో. మాట్లాడి చీప్ గా మాట్లాడినందుకు, అపార్థం చేసుకున్నందుకు ఆయన ఫలితం ఆయనకు వస్తుంది. తగ్గించుకుని నిస్వార్థంగా వెళ్ళినందుకు నీ ఫలితం నీకు వస్తుంది. తప్పే ఉంది, ఎల్లోసారి. రోజున మీ సహోదరుడిగా, దైవ సేవకుడిగా నా మాటను మీరు మన్నించి దేవుని మాటగా స్వీకరించి మీ ఆత్మీయ తండ్రులను, నాయకులను కలిసి ఒక మంచి కుమారుడిగా నువ్వు మాట్లాడి ఎర్రా, నీ హృదయంలో ఏలుబడి చేసే సమాధానం యొక్క విలువ ఎవరు కట్టలేడు ప్రపంచంలో, ఎవ్వడు కట్టలేడు. ట్రై చేసి చూడండి, గ్యారెంటీ ఇస్తున్నాను నేను. అంచేత నేను దేవుని సేవకుడిగా మీకు చేస్తున్న మనవి. అంటే మనకు ఉపదేశం చేసే వారికి ఎంత విశాల హృదయం ఉంటుందో మనకు కూడా అంతే విశాల హృదయం ఉండాలి. అదే 2వ కొరింథీ పత్రికలో 6వ అధ్యాయంలో 11 నుంచి, ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయం విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణ సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే మీ ఎడల మాకున్న అంతఃకరణముకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను. ఇంతకన్నా క్లియర్గా ఎవరు మాట్లాడతారని? అరమర లేకుండా మాట్లాడేస్తానని చెప్పాడు క్లియర్గా. ఇంకేం మొహమాటం లేదు, దాపరికం లేదు, నేరుగా చెప్పారు. అంటే ఎవరైతే మనకు ఉపదేశం చేస్తున్నారో, ఎవరైతే మనకు తండ్రుల స్థానంలో బాధ్యతగా ఉంటున్నారో, వారి హృదయం మనం ఆత్మలో రేపబడాలని, ఆత్మలో ఎదగాలని, ఆత్మలో దీవించబడాలని, ఆత్మలో వర్ధిల్లాలని,
మన ఎడల, మన ఆత్మీయ జీవితం ఎడల ఎలాంటి హృదయ విశాలమైతే ఉంటుందో వారి పట్ల కూడా మన హృదయం అంతే విశాలంగా ఉండాలి. నేను మాట అంటాను, మందిర వైశాల్యము పెరుగుతున్నట్లే హృదయ వైశాల్యం కూడా పెరగాలిగా. మందిరాలం పెద్దమవుతున్నాయి, సంఘాలు పెద్ద అవుతున్నాయి, హృదయం చిన్నదైపోయిన రోజులు. హృదయంలో ఎవరికి చోటు, ఎవరిని చేర్చుకోలేము. ప్రేమ లేనితనం, స్వార్థపూరిత స్థితి, నేను, నాది, నాకు, ఎవడు లేడు అక్కడ. మోషే గారినేమో దేవుడు అంటాడు, వీళ్ళందరూ సాగుకొట్టి నీకు నీ కొడుకులకి ఇచ్చారు. మరి 80 ఏళ్ళుగా కష్టపడుతున్నా, నీకు ఎంత, నాకేం అక్కర్లేదు. వాళ్ళందరి పేర్లు అక్కడ ఉంటే చాలు, నా పేరు కూడా. సర్లే, నువ్వు ఇంతకాలం చేసాకో నీకేం కావాలి, నాకేం అక్కర్లా. కొడుకునిలా చూసుకోకపోయిన పెద్ద, నా తర్వాత అడిగి ఛాన్స్ ఇవ్వు. అంచేత నిస్వార్థముగా మన కొరకు ప్రయాసపడిన దైవజనుడు, నాయకులు, తండ్రులు మన పట్ల వారి హృదయం ఎలా ఉంటుందో వారి పట్ల కూడా మన హృదయం అలాగే ఉండాలి. వాక్యోపదేశం పొందవాడు ఉపదేశించు వానికి మంచి పదార్థంలో భాగం ఇవ్వలేను అంటారు కదా. నేనేమంటానంటే, ముందు హృదయంలో భాగం సందవద్దు కానీ కదా. డబ్బులతోనే బతికేమా, పోడా, డబ్బులు లేనప్పుడు బతకలేదు ఏంటి? వారమంతా సేవ చేస్తే 10 రూపాయలు సంతానం సేవ చేయలేదా? నిన్నగాక మొన్న వచ్చింది 4 రూపాయలు, ఈ లేనప్పుడు చేయలేదేంటి మన సేవ? విశేషం ఏముంది ఇందులోని? మళ్ళీ చేస్తాం అవసరమైతే, ఆ భయం ఏమి లేదు. కానీ హృదయానికి గాయం ఎప్పుడు వస్తుంది, బాధ ఎప్పుడు వస్తుంది? ప్రేమ లేనప్పుడు వస్తుంది. కష్టపడతాం కదా, కనీసం వాళ్ళు ఏం ఫీల్ అవ్వలేదండి. మొన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు నాకు, ఆయనే సువార్త చెప్పి, ఆయనే రక్షణ నడిపి, ఆయనే బాప్తిస్మలు ఇచ్చిన విశ్వాసంలో 20 కుటుంబాలు ఉన్నాయి. తమకి దగ్గరలోనే ఒక పెద్ద మందిరం వలిసింది. ఎక్కడి నుంచో దైవజనుడు వచ్చాడు, రకరకాల పథకాలు, ఆకర్షణలు, భోజనాలు, 20 మంది కుటుంబాలు వెళ్ళిపోతాయట. తాను తన భార్య ఇద్దరే 60 సంవత్సరాల పైచిలుకు వయసులో ఖాళీకి ఇంట్లో ఉండలేక, ఆదివారం ఆరాధనకి ఎవ్వరూ లేక, ఇద్దరు ఎదురు బదురు కూర్చొని పాటలు పాడలేక మనం తెచ్చిపోస్తున్నారు. నేను గుర్తుపెట్టి దగ్గర నుంచి, మాస్టర్ గారు ఏంటైనా చాలా దుఃఖం వచ్చింది. అన్ని గుడ్డులు కట్టుకొని ఆయనకి ఏం కావాలని చూసి, మీ సంఘం మీకు రావాలి, మీ సేవ మీకు ఉండాలి అని కోరుకుంటున్నాను. ఈలోపు తప్పకుండా ఏం ఇబ్బంది లేదు. నేను ప్రత్యేకులు గౌరవిస్తాను. కూర్చోబెట్టి ఏ పాట, ప్రార్థన, మర్యాద, ఆయనకు ఘనమైన అర్పణ. ఆయన జ్వరం పడి నేను ఆదివారం 2 వారాలు రాలేదు. ఏంటమ్మని పాసం నడిపి, పాస్టర్ గారికి జ్వరం వస్తుంది, లేవట్లేదంట. అయ్యో అని నేను వెళ్ళా. ఇల్లు ప్రభు కృపలో మనకు ఒంటికి వాళ్ళతో ఉండిపోతే మన పిల్లలందరూ చేతిలో తాపి తీసుకుని ఉన్నారు, పెట్లు ఉన్నారు. మెటీరియల్ నేను కొన్నాను, పిల్లలందరూ ఫ్రీగా కట్టి ₹1 తీసుకోవాలి. అయితే ఒక దైవజనుడి కోసం మీరు లెక్క ఖర్చు పెడితే నేను కష్టమని చెప్పేది ఎలాగా కట్టేసారు మన పిల్లలే మొత్తం. చెబితే ఇద్దరు దేన స్థితిలో ఉన్నారు. ప్రార్థన చేసి వస్తుంటే ఏడుస్తున్నారు. మళ్ళీ వెనక్కి వెళ్ళి, ఏమైందా? 10 ఏళ్ళ చెప్పానయ్య గారు సంఘం పోషించారు. ఇద్దరు చెరుకో మంచం మీద నీళ్లు తెచ్చుకోవటం చేత 4 గుమ్మాలు పడి ఉంటారు.
మా ముందు నుంచే వెళ్ళిపోతున్నారు అయ్యారు. ఎవరు కనీసం ఏమన్నా అలా పడున్నారని అడగలేదు. నేనే బాప్తిసం వచ్చాను. ఇదే దుఃఖాన్ని ఇక్కడే మన పిఠాపురం దగ్గర గొల్లపురం సంతూరు అయింది. దేవుడు దర్శనం చూపిస్తే ఆ ప్రాంతానికి వచ్చాడు. మంచి ఆర్మీ కాంట్రాక్టర్ ఆయన, డబ్బు సంపాదించుకునేవాడు. ప్రభు పిలిస్తే అన్ని విడిచిపెట్టుకుని వచ్చేది. ఈయనకి జ్వరానికి, రోగానికి, నొప్పులకి, బాధలకి, వీటికి ఏడుస్తలేదు. కుంభం నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంట. బైబిల్ తెచ్చుకుంటాను. నా పడిపోయినాడండి మనిషి, ఏమైందండి అని కూడా అంటలేదండి ఎవడం. అసలు వాళ్ళిద్దరు దుఃఖాన్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఏం చేయాలి మరి? వాళ్ళని ఎంత కూడా ఓదార్చగల. ప్రేమ నెలల గురించి ఏడితే ఎందుకు? ప్రేమ కోసం, ప్రేమ గల కోసం, అలాంటి వాళ్ళ కోసం ఏడ్చిన వేచే అది ఊరకని అట్లా మాట్లాడి ఎందుకు అలాంటి వాళ్ళ గురించి ఏడుతున్నావు? ఈ కన్నీరు వేస్ట్ అయిపోద్ది. ఇర్మియాకి దేవుడు చెప్పడం వాళ్ళ కోసం ఏడవబాకని వాళ్ళు నేడుపు అనిపించి బయలుదేరి ఇంటికి వెళ్దాం రా అని కారు ఎక్కించుకొని ఎట్లా కూడా ఓదార్చాలి సేవకుడిని. అసలు ఎవరు మనకేం సంబంధం లేదు. సేవకుడు చితికి పడని తెలిసింది. ఇంటికి వెళ్ళి ఎక్కించుకొచ్చి కూర్చోబెట్టి మధ్య మర్యాద చేసి బాధ్యత. ఒక సేవకుడు నలిగిపోతున్నాడు, కుంగిపోతున్నాడు అంటే ఎక్కడ ప్రాణం? ఆయన ఎవరో మనకు తెలీదు. ఆ నోట అన్నట్టు తిన్నాం. నేను ఎందుకు అన్నానంటే పిల్లరా, హృదయంలో చేర్చుకోగలిగితే ఇలా చేయొచ్చు. హృదయం దాకా రానిపోతే ఆ ప్రైజులాడు బ్రదర్, ప్రైజులాడు, ఓకే ఓకే అంతవరకే ఉంటే మరి ఇప్పుడు ఊరందరినీ చేర్చుకోలేము. యేసులో కొంత విశాలంగా మన హృదయం ఉండదు కదా, ఊరందరిని ఎక్కడ చేర్చుకుంటాం? యేసు మనల్ని పోషించిన వారిని, మనల్ని కన్నవారిని, మనల్ని పెంచిన వారిని, మనల్ని నడిపిస్తున్న వారిని, మనం బలపరుస్తున్న వారినైనా ఈ మాటలతో ముగిస్తూ నా స్టేట్మెంట్ ఒకటే, క్రీస్తుని ప్రభువుగా పెట్టుకుందాం. మనకు ఉపదేశం చేస్తున్న వారిని, నడిపిస్తున్న వారిని, బలపరుస్తున్న వారిని సహోదరులుగాను, అన్నగాను, తమ్ముడుగాను పెట్టుకుందాం. మొత్తానికి గుండె లోపల పెట్టుకుందాం. ఇంటి దాకా రానిచ్చి పంపించేది. ఈ హృదయ స్థితి మనకు కలిగితే ఈ ఫలితాన్ని సంఘంలో బట్టి మనం ఈ కృప దేవుడు మనకు దయచేయండి. ప్రార్థించి